హాయ్ హలో ఫ్రెండ్స్, ఈజీగా పన్నీర్ కర్రీ 5 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. వీడియో అయితే లేట్ చేయకుండా వెంటనే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకుని నేను చూపించే విధంగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వాటినైతే ఒక మిక్సీ కప్లోకి అయితే తీసేసుకున్నా. నెక్స్ట్ అయితే టొమాటోని కూడా తీసుకుని సేమ్ అదే ప్రాసెస్లో అయితే కట్ చేసుకుని దాన్ని కూడా అయితే మిక్సీ కప్లో అయితే వేసేసుకుని మొత్తం రెండు కలిపి అయితే నేను మెత్తగా మిక్సీ పట్టేసుకున్నా. నెక్స్ట్ అయితే పన్నీర్ ఉంటుందిగా, ఆ పన్నీర్ని అయితే నేను చూపించిన విధంగా అయితే క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఈ పన్నీర్ ఏ పన్నీర్ అయి ఉంటుంది మీరు గెస్ చేస్తే కామెంట్ చేయండి, ఓకేనా. నేను చూపించే విధంగా అయితే దీన్ని క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. సో ఇట్లా అయితే మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని దాని మీద అయితే ఒక పాన్ అయితే పెట్టుకుని దాంట్లో అయితే పన్నీర్ వేపడానికి సరిపడా ఆయిల్‌ని అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఎందుకంటే పన్నీరు రోస్ట్ అవుతదిగా. సో దానికోసం కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుందనుకోండి. నెక్స్ట్ ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడవ్విన తర్వాత దానిలో అయితే క్యూబ్స్‌లా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసేసి రోస్ట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నానుగా, చూపించిన విధంగా అయితే రోస్ట్ చేసుకోవాలి. మరీ బ్రౌనిష్‌గా రోస్ట్ చేసుకున్నామంటే పన్నీర్ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది లైట్‌గా. సో నేను చూపించిన విధంగా అయితే రోస్ట్ అయిన తర్వాత వాటినైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. మొత్తం పన్నీర్ ముక్కలనన్నీ ఆయిల్ లేకుండా అయితే తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ ఆయిల్‌లోనే మనం మిక్సీ ఆడుకుని పెట్టుకున్న టమాటో అండ్ ఆనియన్ పేస్ట్ అయితే దాంట్లో మొత్తం వేసేసుకోవాల్సి ఉంటుంది. అది వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దానిలోనే ఒక 2 చిల్లీ కూడా కట్ చేసి అయితే నేను వేసుకున్నా. సో అవి కూడా బాగా వేగిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసి పక్కన ఉంచాలి. సో తర్వాత అయితే ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు అయితే దాన్ని మూత తీసుకొని బాగా వేపించుకోవాలి. వేగిన తర్వాత దానిలోనే కొంచెం కారం, పసుపు, ఉప్పు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అవి కూడా వేసుకుని బాగా కలిపేసుకుని అయితే అవైతే బాగా కలుపుకున్న తర్వాత అయితే వాటిని కూడా పచ్చివాసన పోయేంత వరకునైతే స్టవ్ మీద మూత అయితే పెట్టుకోవాలి దానికి కూడా. నెక్స్ట్ అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా కొంచెం వేపిన తర్వాత దానిలోనే మనం రోస్ట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే యాడ్ చేయాలి. అవి యాడ్ చేసి కొంచెం బాగా కలిపిన తర్వాత అయితే మూత అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి తీసిన తర్వాత అయితే ముక్కలకు బాగా ఉప్పు కారం పట్టిన తర్వాత దానిలో అయితే మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే అందులో వేసుకున్నా. ఈ వాటర్ అయితే సరిపోతుంది. సో నేను చూపించిన విధంగా అయితే మిక్స్ చేసుకుని దానిలోనే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను హోల్ గరం మసాలా మొత్తం దీన్ని పౌడర్ కింద అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నా. నెక్స్ట్ అయితే కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉన్నప్పుడు అయితే పన్నీర్ కర్రీ బాగుంటుంది. సో ఒక 2 నిమిషాలు ఆగి మూత పెట్టేసి కొంచెం దగ్గర పడినప్పుడు అయితే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఈ విధంగా ఉన్నప్పుడు అయితే స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈజీ వేలో అయితే పన్నీర్ కర్రీ వెంటనే రెడీ అయిపోతుంది మనకి. ఇదే రోటీలోకి అండ్ రైస్లోకి కూడా బాగుంటుంది. సో పన్నీర్ కర్రీ వండడం రానోళ్ళు ఇలా ఈజీగా ట్రై చేసి చూడండి ఒకసారి. ఎలా ఉందో మీరే నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.